మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మా గ్రామం మండల కేంద్రంలో ఉంది. మా గ్రామంలో మండల ఆఫీసు సచివాలయంకి ఎదురుగా అరుంధతి వాళ్ళలో 20 సంవత్సరాల క్రితం ప్రభుత్వం పక్కా ఇల్లు కట్టించారు. ఆ కట్టించినప్పుడు అందరూ అరుంధతి వాడోళ్ళే 11 మంది. గత ప్రభుత్వంలో వారందరి దగ్గర 10,000 రూపాయలు గవర్నమెంట్ కట్టించుకొని మీరు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, మీ వంశపారంపర్యంగా అనిపించుకోవచ్చు అని 10,000 కట్టించుకొని మళ్ళీ పట్టాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ పట్టాలు ఇచ్చిన స్థలంలోకే ఖాళీ చేయమని లోకాయుక్త ఆర్ట్ అనే పేరుతో ఎవరో ఆకాశ్ రామన్న, ఆయన ఎవరో ఎంఆర్ఓ గుర్తుపట్టలేదు, పంచాయతీ సెక్రటరీ కూడా గుర్తుపట్టలేదు, ఆ పేరు గలైన లీడర్స్లో అయినా కూడా ఆయన లోకాయుక్తకు పోయినాడని లోకాయుక్త వారు ఒక ఆర్డర్ ఇస్తే దాని ప్రకారం వీళ్ళని తొలగించమని, వీళ్ళని తొలగిస్తామని పంచాయతీ సిబ్బంది వీళ్ళకి నోటీసులు అందజేశారు. అదొక్కటే కాదు, ఊర్లో కూడా అస్తవ్యస్తంగా కొలతలు కొలిచారు. ఒక దగ్గర 20 మీటర్ల రోడ్డు ఉంటే 30 మీటర్లు ఉండేవాళ్ళు కూడా ఖాళీ చేయమని ఇచ్చారు. 20 మీటర్ల రోడ్డు వదిలేసి ఆ రోడ్లో లేకపోయిన వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చారు. అందుకని జాయింట్గా ఈరోజు గ్రీవెన్స్లో మళ్ళీ రీసర్వే చేయమని, పట్టాలు ఇచ్చిన అరుంధతిల్ని మినహాయించమని కోరేదానికి వచ్చాం. డిఆర్ఓ గారు స్పందించి రీసర్వే చేయిస్తామని, అదేవిధంగా పట్టాలు ఇచ్చిన వారికి మేమే పట్టాలు ఇచ్చామని లోకాయుక్తకు రాయమని ఒక డైరెక్షన్ డిఆర్ఓ గారు ఇచ్చారు ఎంఆర్ఓ గారికి. ఎంఆర్ఓ గారు రాస్తామన్నారు. అందుకని ఖచ్చితంగా దీన్ని పేద ప్రజల్ని, అదేవిధంగా ఆక్రమణలు లేకపోయినా నోటీసులు ఇచ్చిన వారిని కాపాడాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.